హాయ్ అండి, నేను మీ విజయ పెద్దిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా 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 బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే నీమ్ సోప్. అదేనండి, వేప సబ్బు ఎలా చేశానో చూపిస్తాను. వేపాకులు చర్మ సౌందర్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి. మీ అందరికీ తెలుసు కదండి, వేపాకు చర్మానికి ఎలాంటి స్కిన్ ర్యాషెస్ రాకుండా చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లోనే నీమ్ సోప్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఎక్కువగా స్కిన్ ర్యాషెస్ కానీ చెమటకాయలతో కానీ ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ సోపు బాగా సహాయపడుతుంది. దానికి మిక్సీ జార్లో గుప్పెడి కంటే ఎక్కువ వేపాకులను తీసుకోండి. ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు యాంటీబయాటిక్ కదా, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకున్నాక దాన్ని ఇలాగా పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. అందులోనే నేను 2 ఈ క్యాప్సిల్స్ని వేసుకుంటున్నాను. ఈ క్యాప్సిల్స్ స్కిన్ టోన్ని స్మూత్గా చేస్తాయి కదా. నేను రెండు పియర్ సోప్కి 2 ఈ క్యాప్సిల్స్ని నేను ఇందులోకి తీసుకున్నాను. 2 సోప్స్ మనకి 6 సోప్స్ అవుతాయండి. ఆ తరువాత ఒక ప్లేట్ తీసుకుని ఈ 2 సోప్స్ని ఇలాగా కోరులాగా కోరుకోండి. అంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. నేనైతే ఈజీగా మెల్ట్ అవ్వడానికి నేను ఇలాగా కోరులాగా తీసుకున్నాను. 2 సోప్స్ని ఇలా బౌల్లో వేయగానే మనకి ఈజీగా మెల్ట్ అవుతుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఇలా 2 సబ్బుల్ని కోరుకున్నాక చూడండి, చూడడానికి ఎంత స్మూత్గా మనకి నూడిల్స్ లాగా ఉన్నాయి. మనం ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలాగా కోరుకున్నాను. ఇలాగా కోరుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సోప్ మౌల్డ్ ఉంటుంది కదా, ఆ సోప్ మౌల్డ్ని తీసుకుని దానికి వ్యాజలిన్ కానీ ఆయిల్ కానీ నోవా క్రీమ్ కానీ ఏదైనా మన ఇష్టం, మనది ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర నోవా క్రీమ్ ఉంది కాబట్టి నేను నోవా క్రీమ్ని సోప్ మౌల్డ్కి బాగా అప్లై చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు, ఆయిల్ అయినా ఏదైనా. కాకపోతే మనకి సోప్ అనేది మనకి ఈజీగా మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇలాగా అప్లై చేసుకున్న సోప్ మౌల్డ్ని పక్కన పెట్టుకోండి. తరువాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి మరగనిచ్చి వేరొక గిన్నెలో కోరుగా తీసి పెట్టుకున్న సోప్ని అందులో వేసుకుని ఆ వాటర్లో పెట్టి బాగా కరిగించుకోవాలి. సోపు బాగా మెల్ట్ అయ్యేదాకా స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. సోపు సగం వరకు మెల్ట్ అయ్యాక వేపాకు పేస్ట్ అనేది అందులో వేసుకోండి. పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచొద్దు, సగం మెల్ట్ అయ్యాక వేసుకోండి. మిగతాది మెల్ట్ అయ్యేంత వరకు ఈ వేపాకు అందులో కలిసి సోప్ అనేది మనకి బాగా వస్తుంది. ఇలాగ బాగా కలుపుకున్నాక చూడండి, చక్కగా నీమ్ సోపు లిక్విడ్ని చూడడానికి ఎంత బాగుందో కదా. ఈ సోప్తోనే కాకుండా సోప్ బేస్తో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఈ మిశ్రమాన్ని సోప్ మౌల్డ్లో పోసుకుని 1 గంట సేపు పాటు పక్కన పెట్టుకుంటే సోప్ తయారైనట్టే. చూడండి, మనం ఎక్కువగా ఖర్చు ఏమీ పెట్టకుండా మనకి నీమ్ సోప్స్ అనేది మనం ఒక ½ అన్ అవర్లో ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో, మనం దీనికి హ్యాండ్స్కి కానీ బాడీకి కానీ యూస్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చూడండి, సోప్ అనేది ఎంతగా నీట్గా మనకి చేతులకు అంటుకోకుండా ఎలా వస్తుందో, ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. మనం ఈజీగానే ఇంట్లో మనం ఒక ½ అన్ అవర్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడడానికి కూడా చక్కగా ఉన్నాయి కదా. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు కదండి. మీరు రిఫ్రిజిరేటర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా బయట అయినా వదిలేసినా కూడా మనకి టైట్గా అయిపోతాయి. చూడండి, నురగ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకి సోపు అనేది ఫేస్కి రాసుకున్న ఫేస్ అనేది చాలా గ్లో అవుతుందండి. చూడండి ఎంత బాగుందో స్మూత్గా. మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇట్లు మీతో మీ విజయ పెద్దిరెడ్డి.